అది స్లోకి వెళ్ళే లోపు ఇదే కావాలండి. ఇటు చూడరు 100 రూపాయలు మిగులుతాయి. 10 పదులు వద్దులే, నేను బయట వైరల్ అయిపోతావు. గైస్ ఒకసారి టవల్ తెచ్చుకో. ఎవరు బాయ్ ఇది? ఏ బీచ్ ఇది? బాపట్ల బీచ్కి వచ్చా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీఆర్ ఇన్ బీపట్ల, సారీ బీపట్ల, నాట్ బీపట్ల, బాపట్ల బీచ్. వీఆర్ ఫైండింగ్ బాపట్ల దుర్గా. యా, మార్నింగ్ వ్యూ బాగుంది ఫ్రెండ్స్. గుడి బదులతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. Yeah, this is not Goa, this is Bapatla. బాపట్ల దుర్గా కాలడానికి వచ్చా ఫ్రెండ్స్. Yeah, one of his yeah, this is my voice. Chikri. ఏ సతీష్ చూడు మ్యాన్. హాయ్ బాయ్. అరే కళ్యాణ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాక్ స్టార్ట్ పెడదాం బాపట్ల. మురళి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. వ్లాగ్ డే 2 చూడండి. గోవాకి వచ్చాం. గోవా మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇసుక ఉంటది. మనకు తెలుసు, వాళ్ళకి తెలియదులే బాయ్. నేను పెట్స్ పెట్టుకుంటే వారలేకపోతున్నా ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఇంకో ముందు ఆ క్యాబ్ నాన్ వేసిన. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేషణ, నేను ప్రపంచ యాత్రికుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళతో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. అల్టిమేట్ సూపర్ ఉంటుంది, చూద్దాం. సన్ రైజ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. చాలా రోజులు అవుతుంది సన్ చూడక. మనదంతా నైట్ ఎఫెక్ట్ కదా, చాలా రోజులు అవుతుంది. ఓకే, మీకు సన్ చూపిస్తా. ఇలా ఉంటుందండి మార్నింగ్ సన్ రైజ్. సూపర్ కదా, సింప్లీ అవసరం. ఇది బీచ్ వైబ్స్. సేరీ వీళ్ళే మా గ్యాంగ్స్. ఇదండి బీచ్ వైబ్స్. వావ్, యా హాయ్. మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. యూఆర్ గోయింగ్ ఇంటు ది సముద్రం. చలియా మొదలు ఒక్కడు చలియా ఉరుకుండ్రా. దా చాలు దాదా
ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా చెలియా 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 అలల పొడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నా చెమట చడిలో తడిసిపోతున్నా చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జ లేవాలి, నా వల్ల కాలేదు. యాతన, నరక యాతన. లేవాలి, లే. అరే రారా రే రా వెళ్దాం రా. ఎందుకు వస్తారా టూర్ లాగా నాకు అర్థం కాక అడుగుతున్నా. చూడరు బీకరు అమ్మ ఎప్పుడు ఇష్టం పోదాం ఏడిపోతారా నాకు అర్థం కాక అడుగుతున్నా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ పెట్రోల్ ఓగాయా. ఏమైందండి, బండి ఆపారండి? చూసుకోవాలి కదా ముందు, ఇలాంటివన్నీ ముందే చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎట్లా ఇట్లా మీరు నేను కూర్చుంటే కానీ నడిపిస్తే తోస్తారా మీరు? బాయ్ కేవాగా బాయ్. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? పెట్రోల్ దానికి పోయాడు, పెట్రోల్ దేనికి పోయారు ఫ్రెండ్స్? నడి రోడ్డును ఆపేశారు, ఎడిపోలో తెలియదు. అసలుగా చీకటి, ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఇంజన్ హీట్ ఎక్కింది, బ్యాటరీ పోయింది, వాటర్ ట్యాంక్ వాటర్ లేదు, బండి టోటల్గా పోయా. చెట్టుకి వేసినా ఏమాత్రమైనా కానీ నెల అయితే పట్టింది. అయ్యో యాక్చువల్గా అయితే ఏదో అయింది, ఏమైందో మనం చర్చిస్తాం. యాజ్ ఏ మెకానికల్ ఇంజనీరింగ్గా ఇల్లు ఏం పోయాలి? వాటర్ పోయాలి ఫ్రెండ్స్. ఇలా మెయిన్ వాటర్ అయిపోయినాయి. కాదు, ఇందులో వాటర్ పోతున్నాం. ఇలా వాటర్ పోతామా? ఇప్పుడు ఇందులో పోసే వాటర్ కూడా అడిగి పోతాయి, డీజిల్ ట్యాంక్లో పోతాయి. ఓ ఇదేదో వైరు లూజ్ కనెక్షన్ ఉందనిపిస్తుంది నాకు, దానివల్ల బండి ఆగింది. టెస్టర్ లేదు, టైట్ చేద్దామంటే ఇంకెట్లా ఇదేడ వైర్ తెగింది అనిపిస్తుంది. టేప్ ఉంటే బాగుంటుంది, అతికిచ్చేటండి. ఏది లేదు మన కాడ, టెస్టర్ లేదు, టైట్ చేద్దామంటే అతికిద్దామంటే టేపు లేదు. ఎంత మంచి సెల్లేగుతుండ తేడు. అన్న పెట్రోల్ ఇవ్వ అన్న పెట్రోల్ అన్న కొంచెం పెట్రోల్ ఇవ్వచ్చు అన్న. బాబాయ్ కొంచెం పెట్రోల్ బాబాయ్ ఆపండి బాబాయ్ కొంచెం. మాకు కొంచెం కంటే కనగారం లేదు. తాత పెట్రోల్ తాత చెయ్యి అన్న సిలిండర్ కొంచెం ఇవ్వచ్చుగా పెట్రోల్. ఫ్రెండ్స్ పెట్రోల్ ఎలా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫ్రెండ్స్ పెట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్. పెట్రోల్ బాటిల్ సాయి భయ, ఇంకో పెట్రోల్ బాటిల్ నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ రోడ్డు మీద. ఎవరు ఆపట్లేదు ఫ్రెండ్స్, స్లిప్ కూడా. మన వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు ఎదురుగా కార్ దోసుకుంటా, చూపిస్తా. నెట్టు అన్న తొయ్యన్న, తొయ్యర్రి పెట్రోల్ అయిపోయి కొట్టేస్తారు. బాగానే చూస్తారు. నెట్టండి అబ్బా నెట్టండి. అన్నయ్య వచ్చాడు పెట్రోల్ పెట్టండు. అన్నయ్య వచ్చాడు. అబ్బా పెట్రోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అబ్బా చాలు. అన్నయ్య వచ్చాడు. అదిగో భైరవా. అమ్మా హాయ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓయో అబ్బా పోయాను ఫ్రెండ్స్.
ఇలా పోయాలి, అలా తీసుకొని అలా కొట్టేయాలి. ఇది పోసే విధానం. అబ్బా, నా రక్తం తాగేవే అయిపోయింది అంటే తాగేస్తుంటే అయిపోక ఏమవుతుంది మరి? నిన్ను పోషించలేక నా జీవితం మటాష్ అయిపోతుంది. మంచో చెడు కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. Will be remembered as stories, nothing more, nothing less.